కరుణించి గత కొద్ది కాలంగా ఆందోళన, చెరువులు, కుంటలు నిండలేదనేటువంటిది, ప్రాజెక్టులు ఇంకా జలకళ రావాలని కోరుకుంటున్న సందర్భంలో సమృద్ధిగా వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. ఆ వర్షాలు కూడా కుండపోతగా ఒకటేసారి పడి మానుకోకుండా మధ్య మధ్యలో వర్షం పడి రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా పునరావాస చర్యలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం రాలేదు. దాని తర్వాత ప్రాణ నష్టానికి సంబంధించి ఎక్కర్లేదు. చిన్నగా ఒక రవాణా సౌకర్యం, సపోజ్ ఉదాహరణ కోహెడ, మురుగనూరు తీసుకుంటున్నాం, లేకపోతే ఇల్లతకొండ మండలము జిల్లాలో అక్కడక్కడ కొంచెం చిన్న రవాణా తాత్కాలికంగా ఆగిపోయినా ఇన్ఫ్లోస్ కూడా అన్నీ స్టార్ట్ అయినాయి. ఎల్ఎండికి అలా దాదాపు 14 టీఎంసీల వాటర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. 24 టీఎంసీల కెపాసిటీకి మిడిమానేరులో కూడా ఎల్లంపల్లి నుంచితో పాటుగా మిగతా వాటర్ మన మోయతొమ్మిద వాగు నుంచి కావచ్చు, లేకపోతే మూలవాగు నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే రోజువారీగా నీళ్ళ పంపింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ ఉండగా కూడా ఎల్లంపల్లి నుంచి వాటర్ కిందికి వదలాల్సి వస్తూ ఉంది. వాటన్నింటినీ వెంటనే ఈ ప్రాజెక్టులని నింపే విధంగా మిడిమానేరు, లోయర్ మానేరు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో పాటుగా కిందికి అప్ టు కోదాడ వరకు కూడా నీళ్లను వదిలిపెట్టే విధంగా, ప్రాజెక్టు నింపుకునే విధంగా ఈ యొక్క వర్షాలు సహకరిస్తాయి, ఆశీర్వదిస్తాయని ఆశిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఈవెన్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి తీసుకున్న ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన అందరు కమిషనర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న కరీంనగర్ టౌన్లో 2-3 వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉండే, మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు